హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే ఎంఎన్‌సి కంపెనీస్‌లో జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో, క్వాలికమ్ కంపెనీ కూడా వచ్చేసి మీకు చాలామంది అయితే తెలిసింది. సో, ఈ క్వాలికమ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి 2025 క్యాంపస్ హైర్ కింద సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ అనే రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో, ఇదొక టాప్ మోస్ట్ ఎంఎన్‌సి కంపెనీ లీస్ట్‌లో కూడా అయితే ఉందనమాట. ఈ కంపెనీలో మీకు ఈ జాబ్ రోల్‌కి ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత మనకి ఫుల్ టైమ్ రోల్ కూడా వస్తుందనమాట. సో, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ జాబ్ గూడా మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే వర్క్ అయితే చేయాల్సయితే ఉంటుందనమాట. సో, హైదరాబాద్ క్యాంపస్ సంబంధించిన కంపెనీ నుండి అయితే మనకి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. జాబ్ డిస్క్రిప్షన్ కూడా నేను ఇదే వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే కూడా చేయడం జరుగుతుంది. ఫ్యూ డేస్ మాత్రమే మనకి ఈ నోటిఫికేషన్ అయితే కూడా రిలీజ్ అయితే చేశారనమాట. కంపెనీ వచ్చేసి క్వాల్కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అది కాకుండా ఇండియాకి సంబంధించిన కంపెనీ అనమాట. జాబ్ ఏరియా వచ్చేసి ఇంజినీరింగ్ గ్రూప్ నుండి మనకి సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ అనే రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇక్కడ జనరల్ సమ్మరీ అయితే చూడవచ్చు. జాబ్ ఏరియా వచ్చేసి ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ అనే జాబ్ లొకేషన్ వచ్చేసి ఎయిదర్ మీరు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, నోయిడా ఈ 4 లొకేషన్స్‌లో ఎక్కడైనా సరే మీరు కంపెనీలో అనేది కూడా జాయిన్ అయితే అవ్వచ్చనమాట. సో, ఈ యొక్క 4 లొకేషన్స్‌లో మనకి జాబ్ పోస్టింగ్స్ అనేది కూడా ఇస్తారనమాట. సో, ఈ యొక్క కంపెనీ వాళ్ళు లుకింగ్ ఫర్ ఎనర్జిటిక్, క్రియేటివ్ అండ్ సెల్ఫ్ డ్రివెన్ ఇంజినీరింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ సెల్ఫ్ మోటివేటెడ్ కాన్ఫిడెన్స్ మీద ఎవరైతే ఉంటారో, అటువంటి మల్టీమీడియా టెక్నాలజీస్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లైక్ ఆడియో, వీడియో కోడ్స్, తర్వాత ఇమేజెస్ ప్రాసెసింగ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు వైర్లెస్ మోడర్న్ టెక్నాలజీస్ సచ్ యాస్ 4G, వైఫై, బ్లూటూత్, సో ఇటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇటువంటి నాలెడ్జెస్ ఉంటేనే మీరు అప్లై చేయండి. అదేవిధంగా ఇటువంటి స్కిల్స్ ఉంటేనే మీ రెజ్యూమ్లో అప్లై చేస్తే కనుక మీ రెజ్యూమ్ అనేది కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ లెవెల్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో సచ్ యాస్ లినక్స్, ఆండ్రాయిడ్, విండోస్ ఇటువంటి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఐఓటీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, కెమెరాస్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, స్మార్ట్ అసిస్టెంట్, డ్రోన్స్, వర్చువల్ రియాలిటీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏదైతే దీంట్లో మెయిన్ కీవర్డ్స్ ఉంటాయో ఆ కీవర్డ్స్ మీ రెజ్యూమ్లో ఉంటే కనుక మీ రెజ్యూమ్ అనేది ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఫర్దర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మిమ్మల్ని కండక్ట్ చేస్తారనమాట వాళ్ళు. సో, ఇదొచ్చేసి బేసిక్ నాలెడ్జ్ అనమాట. దానితో పాటు మనకి విండోస్, మొబైల్, ఆండ్రాయిడ్, లినక్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఊప్స్ కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. C++ మీద లేకపోతే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ నాలెడ్జ్ మీద ఉంటే మీ రెజ్యూమ్ అదేవిధంగా మీరు ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే మీరు చూడవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మినిమం క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలవెంటెడ్ ఫీల్డ్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్లో చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 2020 బ్యాచ్ నుండి 24 బ్యాచ్ పాస్ అవుట్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్లో ఎవరైనా సరే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈసీ వాళ్ళు కావచ్చు, ఐటీ వాళ్ళు కావచ్చు, ఏదైతే కంప్యూటర్ సైన్స్ రిలవెంటెడ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను వీడియో కింద లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.